డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి, ఇంకా తాత తండ్రి గారి నుండి వంశ పారంపర్యంగా సాధించిన 50 సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, న్యూఢిల్లీ, ముంబై, శ్రీనగర్, దుబాయ్, చికాగో, ఇలినోస్, అర్జినా, USA 5 లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ 100% శుభ ఫలితాలను పొందుతున్నారు. రత్నశాస్త్రంలో మెలకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, వారి సోదరుడు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో, కుటుంబ కష్టాలతో, మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు, ఆశీస్సులతో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది. మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా నిజాయితీ, నమ్మకం, నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. నమస్తే, ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకి ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాన్ని సవివరంగా తెలియజేస్తారు డాక్టర్ రజా గారు. డాక్టర్ రజా గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి మాట్లాడొచ్చు. కాల్ మాట్లాడే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటే ఈ నెల 21 వరకు కూడా హైదరాబాద్ లోని బ్రాంచ్ లో అందుబాటులో ఉంటారు. అలాగే ఈ నెల 22 నుంచి 24 వరకు దుబాయ్ లో అందుబాటులో ఉంటారు. అలాగే 25 నుంచి 29 వరకు కూడా సింగపూర్ బ్రాంచ్ లో, మళ్ళీ వచ్చే నెల జూన్ లో 1 నుంచి 10 వరకు దుబాయ్ లోని బ్రాంచ్ లో డాక్టర్ ఎంఎం రజా గారు అందుబాటులో ఉంటారు. నేరుగా వెళ్లి కలుసుకోవచ్చు. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. మీరు లాస్ట్ టైం చెప్పారు కనక పుష్యరాగం స్టోన్ గురించి చెప్పారు. చాలా మంది రెస్పాన్స్ అయ్యారు సార్. అలాగే కొందరు మన ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఏమడిగారంటే ఎమరాల్డ్ స్టోన్ గురించి, ఈ పచ్చ స్టోన్ ఉంది కదా, దీని వల్ల ఎటువంటి యూజెస్ ఉంటాయి, ఇది ఎవరు ధరించాలి అనే క్వశ్చన్స్ కూడా మాకు వచ్చాయి. సో దీని గురించి చెప్తారా సార్? తప్పకుండా. ముందుగా ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, ధన్యవాదాలు. కానీ మీకు ఒకటే కాదండి రెస్పాన్సు. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎంతోమంది సార్ మీరు చెప్పిన లాభాలు ఎలసఫర్ గురించి ఫస్ట్ టైం విన్నాము, క్లియర్గా చెప్పారు, చాలా మంచిగా అర్థమైందని చాలా పొగడారు, అండ్ వచ్చి సర్వీసెస్ కూడా తీసుకున్నారు. కానీ మీరు అడిగిన పచ్చ గురించి మనకు కూడా వచ్చే ప్రశ్నలు అంటే ఇక్కడ చూసే వ్యూవర్స్ కూడా నా పేజ్, అఫీషియల్ పేజ్ కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి అడిగారు పచ్చ గురించి. ప్రేక్షకులు చూడండి, పచ్చ అనేసరికి ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. ఎమరాల్డ్, పచ్చ, ఇది వచ్చేసి బుధ గ్రహానికి సంబంధించింది రత్నము అంటారు. బుధ గ్రహం అనేసరికి దేనికి కార్యకత్వాలు, దేనికి సిగ్నిఫికేటర్ ఏంటి, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి అనేసరికి బుధ గ్రహానికి బుద్ధికారక, వృత్తికారక, వాణికారక అంటారు. బుద్ధికారక అనేసరికి సిగ్నిఫికేటర్ ఆఫ్ అవర్ ఇంటెలెక్ట్ అంటారు. అంటే మా సామర్థ్యాలు, మా స్కిల్స్, మా టాలెంటు, ఆలోచన శక్తి, డిసిషన్ మేకింగ్, మా మెమొరీ పవరు, మా మెమొరీ షార్ప్ అవ్వడము, మైండ్ షార్ప్నెస్ అవ్వడము, ఇవన్నీ బుద్ధికారక అంటారు. అంటే మైండ్ నడిపిస్తుంది, మనిషి ఒక పర్సనాలిటీ డెవలప్ చేయడం, నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి వృత్తికారక అంటారు. వృత్తి మీన్స్ సిగ్నిఫికేటర్ ఆఫ్ కెరియర్, బిజినెస్, దాంట్లో డెవలప్మెంట్. దట్ మీన్స్ జాబ్లో కంటే వాళ్ళకి జాబ్లో స్టెబిలిటీ రావడము, ప్రమోషన్ ముందుకు వెళ్ళడము, వ్యాపారంలో సక్సెస్ లేకపోతే వ్యాపారంలో అభివృద్ధి పొందడము,
ఇలాంటి డెవలప్మెంట్ ఇవన్నీ బుధ గ్రహాల కార్యకత్వాలు, ఇవన్నీ సిగ్నిఫికెంట్ ఆఫ్ మెర్క్యూరీ అంటారు. నమ్మ చదువు వచ్చేసి వాణికారక అంటారు. వాణి అనేసరికి కమ్యూనికేషను, మా వాయిస్, మా కన్వర్జేషను, కన్వీనియన్స్ ఏ విధంగా చేయాలి. మార్కెటింగ్ ఉండే వాళ్ళు కావచ్చు, చార్టర్డ్ అకౌంట్ ఉండే వాళ్ళు, చార్టర్డ్ అకౌంట్ ఫీల్డ్ ఉండే వాళ్ళు కావచ్చు, పొలిటీషియన్స్ ఉండే కావచ్చు. పొలిటీషియన్స్ అంటే రాజకీయ నేతలు, వాళ్ళు మాటలు జనాల్లో వాళ్ళకి నమ్మాలి కదా. సో అలాంటి వాళ్ళకి అంటే నిజాయితీగా ముందుకు వచ్చేదానికి ఇలాంటి వాణికారక అంటే కమ్యూనికేషన్లో కొంచెం బాగా పనిచేస్తుంది ఇది బుధగ్రహానికి. ఇక్కడ బుధగ్రహం సంబంధించి తీసుకుని వచ్చేసి పచ్చ అంటారు. పచ్చాకి ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. పచ్చ నుంచి వచ్చే లాభాలు ఇన్ని రకాలు ఉంటుంది. ఎమరాల్డ్కి ఏమంటారు అంటే ప్రిన్స్ ఆఫ్ జెమ్స్టోన్స్ అంటారు. రత్నాల్లో మాణిక్యం రూబీకి వచ్చేసి, కెంపుకి వచ్చేసి కింగ్ అంటారు. రూబీ ఈజ్ ఏ కింగ్ ఆఫ్ జెమ్స్టోన్. అదే విధంగా ప్రిన్స్ ఆఫ్ జెమ్స్టోన్స్ ఈజ్ ఏ ఎమరాల్డ్ అంటారు. అంటే ఒక యువకుడు అంటారు కదా, ఒక దానికి ఏమంటారు యువరాజా. రత్నాల ఇండస్ట్రీలో రత్నాల్లో వచ్చేసి యువరాజా ఈ పచ్చ వచ్చేసి. పచ్చాధారణ వల్ల ఒకవేళ మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, కాన్సన్ట్రేషన్ లేదు, సరిగా మీరు మైండ్ సరిగా పనిచేయట్లేదు, మెమొరీ షార్ప్ లేదు, మీ మైండ్ షార్ప్ లేదు, అండ్ మీరు డిస్టర్బ్గా ఉన్నారు, మీ టాలెంట్ సరిగా పనికి రావట్లేదు, మీ సరిగా అర్థం అవ్వట్లేదు, వాట్ టు డూ, వాట్ టు నాట్ టు డూ, ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్స్ ఉంటాయి కదా. ఈ సమస్యలకు మీకు క్లారిటీ రావాలంటే బుధగ్రహం పచ్చ ధారణ వల్ల ఇదంతా మెయింటైన్ అవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి వృత్తి అని చెప్పాను కదా. వృత్తి అనేసరికి ప్రొఫెషన్లో జాబ్ లేదు, జాబ్లో స్థిరత్వం లేదు, స్టెబిలిటీ లేదు, డెవలప్మెంట్ లేదు, ప్రమోషన్ లేదు, ముందుకు రాలేకపోతున్నాము, ఎదగలేకపోతున్నాము, వ్యాపారంలో నష్టం పోతున్నాము, టెన్షన్స్ ఉన్నాయి. వృత్తి అంటే ప్రొఫెషన్. ఇక్కడ పచ్చదనం వల్ల ఇది డెవలప్మెంట్ రావడం, అభివృద్ధి రావడము. నెంబర్ 3 వచ్చేసి వాణికారక. వాణి అనేసరికి కమ్యూనికేషన్, కన్వర్జేషన్, కన్విన్స్ పవర్, ఇవన్నీ. కన్విన్స్ పవర్ అనేసరికి ఒక చూడండి, ఒక మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారా, చార్టర్డ్ అకౌంట్గా ఉన్నారా, బ్యాంకింగ్లో పనిచేస్తారా, మీరు ఒక అడ్వకేట్గా, లాయర్గా ఉన్నారా, వకీలుగా ఉన్నారా, మీరు ఒక పొలిటీషియన్గా మీరు ఉన్నారా, అంటే మీరు ఒక రాజకీయ నేతలుగా ఉన్నారా, మీరు లేదా విద్యార్థులుగా ముందుకు మీ ఎడ్యుకేషన్ ముందుకు రావాలా, ఎన్ని రకాలుగా లాభాలు ఇది ఎమరాల్డ్ల వస్తాయి. కానీ అందరూ పెట్టేట్లేదు. పెట్టే ముందు ఫస్ట్ ఒకసారి చూసుకోవాలి, నా గ్రహాలు నాకు అనుకూలిస్తున్నాను లేదా, నేను నేను పెట్టుకుంటే దీనివల్ల లాభాలా నాకు నష్టాలా. ప్రేక్షకులు ప్రపంచంలో ప్రతి ఒక్క దాంట్లో కూడాను యాక్షను రియాక్షను రెండు ఉంటాయి. యాక్షన్ రియాక్షన్ ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఈ పచ్చ నేను పెట్టుకుంటే దీనివల్ల నా యాక్షన్ ఏ విధంగా లాభాలు వస్తాయి తెలుసుకున్న తర్వాత పెట్టుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము, లేకపోతే నష్టాలు పోతాము. అంటే ప్రతి రత్నంలో పవర్స్ ఉంటాయి, కానీ పచ్చలు ఇన్ని రకాల పవర్స్, బుద్ధి షార్ప్నెస్ కోసం మీ ప్రొఫెషన్ కానీ మీ కమ్యూనికేషన్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి. కానీ అందరూ పెట్టేయట్లేదు. ఎందుకు చెప్పాను కదా, స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, బ్యాంకింగ్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, రాజకీయ నేతలు వాళ్ళు పెట్టచ్చు. కానీ ఒకసారి చూసుకోవాలి ఎన్ని క్యారెట్స్, సూటబుల్గా ఉందా లేదా, ఎలా ధరించాలి, ఎప్పుడు ధరించాలి, ఇవన్నీ నియమాలు పాటిస్తే తప్పకుండా. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఇంత ఫేమస్, ప్రపంచం వ్యాప్తంగా ఎదిగడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి నాలెడ్జ్ ఇవ్వడమే. ఇప్పుడు మార్కెట్లో వేలాలు షోరూమ్స్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి. ఇవాళ రోజుల్లో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్లో వెళ్ళండి, మీరు ప్రతి ఫేస్బుక్లో వెళ్ళండి, వేలాల మంది మేము జాతకాలు చెప్తాము 100 రూపాయలకి 50 రూపాయలకి. జనాలు అక్కడ అంతా వదిలేసి ఎంఎం రజా గురించి ఎందుకు అంత వెయిటింగ్లో ఉంటారు? నేను ఇక్కడ హైదరాబాద్ టూర్ ఉందంటే మినిమం నా దగ్గర 100 మంది పైన ఎందుకు ఉంటారు? వీఆర్ గివింగ్ నాలెడ్జ్, సరైన నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి రాసి అందుకు ఎంత ఎదుగుతుంది. అంటే బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యూకే, యుఎస్, సింగపూర్, యుఏఈ ఎన్ని చోట బ్రాంచెస్ రావడం, ప్రతి ఒక్క చోట కూడా జనాలు క్రేజ్, ఒక వెయిటింగ్, మన సర్వీస్ తీసుకోవడం. ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు 5 లక్షలకి పైన మాకు క్లయింట్స్, విశ్వాసము 5 lakh అబోవ్ క్లయింట్స్ బిలీవింగ్ రాసిక్ జెమ్స్. సో అందులో కూడా నెంబర్ 2 వచ్చేసి ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మా రాసిక్ జెమ్స్ కానీ డాక్టర్ ఎంఎం రజా ప్రేక్షకులు మీరు కూడా మీరు టైప్ చేయవచ్చు. డాక్టర్ ఎంఎం రజా ఇవాళ రోజులు ఏంటండి, ChatGPT ఉంది, కొడితే అన్ని ఇచ్చేస్తుంది మీకు వివరాలు, ఎవరు బోగస్, ఎవరు రియల్, ఎవరు న్యాచురల్ అన్నీ వచ్చేస్తాయి కదా. ఎనీవే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో 5 స్టార్ డాక్టర్ ఎంఎం రజా గారికి ధన్యవాదాలు. ప్రేక్షకులు ఇంత ప్రేమ, ఇంత విశ్వాసం నా పైన పెట్టారు, కానీ నేను కూడా అలాగే చేస్తాను. 30 ఏళ్ళు దీంట్లో ఒక లైఫ్ ఇచ్చానండి. జ్యోతిష్ శాస్త్రం ఒక ఇండస్ట్రీలో, ఒక రత్నాల ఇండస్ట్రీలో 30 ఏళ్ళు అంటే తమాషా కాదండి, ఒక సర్వీస్ అయిపోతుంది. అంటే నా 10th తర్వాత దీంట్లో వచ్చేసాను నేను. ఎందుకంటే ముత్తాత గారు, తాతగారు, పెదనాన్న గారు, నాన్నగారు అందరూ, ఐఎమ్ ద 4th జనరేషన్ జమలేషన్ మై ఫ్యామిలీ. అందరికి తెలుసు, చెప్పక్కర్లేదు. ఎందుకంటే నాకు ప్రౌడైన విషయం, నేను రాసిన పుస్తకానికి కూడా చాలా విలువ, వేలాది లక్షలాది మంది తీసుకొని చదివారు. ఎనీవే
సో రత్నాలు పెట్టుకునే ముందు ఒకసారి తెలుసుకోవాలి. ఇంత రాశి ఎగ్జామ్స్కి ఇంత పేరు చేయడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి మేము పర్ఫెక్ట్ ఓకే నాలెడ్జ్ ఇస్తాం వాళ్ళకి. నాలెడ్జ్ తర్వాత వెరీ ట్రాన్స్పరెంట్ విత్ ద క్లయింట్. ఇప్పుడు అడిగేదాం పచ్చ అని చెప్పి, పచ్చ అనేసరికి నాట్ ఓన్లీ గ్రీన్ అంటే పచ్చ కాదండి. ఇవాళ రోజుల్లో మీకు ఒక ఆనెక్స్ రూపంలో బెర్రీ రూపంలో ఇచ్చేస్తారు పచ్చని. అది కాకుండా ఇందులో కూడా మైన్స్ వ్యాప్తంగా ఉంటాయి. బ్రెజిల్, జాంబియా పచ్చ, కొలంబియా పచ్చ. అస్ట్రాలజీలో విచ్ ఇస్ ద బెస్ట్, ఇదో ప్రశ్న ఉంది, దీంట్లో ఒక సబ్జెక్ట్ ఉంది. సో ఇప్పుడు అస్ట్రాలజీలో వచ్చేసి జాంబియా ఇస్ ద గుడ్ అంటారు. ఎందుకంటే డీప్ గ్రీన్, వివిడ్ గ్రీన్, చాలా అందమైన కనపడుతుంది, డార్క్ గ్రీన్ గా ఉంటుంది కాబట్టి చాలా మంచి రిజల్ట్ వస్తుంది. రత్నం ఏ విధంగా పనిచేస్తుంది? 2 ఫ్యాక్టర్స్, కలర్ థెరపీ, మినరల్ కాంపోజిషన్. సైంటిఫికలీ కలర్ థెరపీ అంటే ఇట్స్ కంట్రోల్ ఓవర్ ఎనర్జీ అండ్ ఇమోషన్స్. మా భావోద్వేగాలు కావచ్చు, మా శక్తిని కావచ్చు మెయింటైన్ చేయడమే ఇది కలర్ థెరపీ. నా సంగతి మినరల్ కాంపోజిషన్స్కి తన బలం ఇవ్వడం. మా అంటే మన ఉండే సమస్య యాక్టివ్గా పనిచేయాలంటే అది మినరల్ కాంపోజిషన్ డెవలప్ చేస్తుంది. ఇక రత్నాల్లో కూడా వచ్చేసి ఇన్ని మైండ్స్ ఉన్నాయి. అది కూడా నెంబర్ 3, అది కూడా మా రాశి ఎగ్జామ్స్లో మేము ఇచ్చే ప్రతి రత్నాలకి కూడా సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్. ప్రేక్షకులు సర్టిఫైడ్ అంటే నేను మా కంపెనీ ఇస్తాను, అది కాకుండా వరల్డ్ రెప్యూటెడ్ ల్యాబ్స్ లైక్ IGI, ఇంటర్నేషనల్ జమాలజికల్ ఇన్స్టిట్యూట్ అంటారు కదా, అలాంటి ప్రతి రత్నాలు సఫైర్స్లో కావచ్చు, ఎల్లో, బ్లూ సఫైరు, వైట్ సఫైరు, IGI సర్టిఫికేషన్స్, గరుడా పచ్చ ఎమరాల్డ్స్, IGI సర్టిఫికేషన్స్, బర్మా రూబీ కెంపు, IGI సర్టిఫికేషన్, ఆల్ స్టోన్స్ అన్ట్రీటెడ్, అన్హిటెడ్, వీఆర్ ద బెస్ట్. నేను ఇచ్చే రత్నాలు మీకు ఎక్కడ దొరకవండి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ హైదరాబాద్ అని చెప్పట్లేదు. భారత్ అంటే మా భారతదేశంలో ఎవరు ఇవ్వలేరు అలాంటి క్వాలిటీ. అంటే ఛాలెంజ్ చెప్తున్నాను, ఎందుకంటే రాశి కళ ఎదిగింది కాబట్టి. పాత ఒక మాకు హిస్టరీ ఉంది, 4 తరాలుగా వచ్చింది. ముత్తాత గారు, తాతగారు, పెదనాన్నగారు, నాన్నగారు ఇలా మాకు వచ్చింది కాబట్టి వీ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ స్టాక్. 1 క్యారెట్ నుంచి 30 క్యారెట్ వరకు స్టోన్స్, అది కూడా అన్ట్రీటెడ్, అన్హీటెడ్, న్యాచురల్, సర్టిఫైడ్, రెప్యూటెడ్ ల్యాబ్స్. అండ్ మేము ఇచ్చే సర్టిఫికేట్ కూడా స్టోన్స్లో మేము దీంట్లో రాస్తాము, మా బిల్లు కూడా రాసి ఇస్తాము. ఈ సర్టిఫికేట్ నెంబర్ మీకు ఇచ్చాము, ఎందుకంటే ఆ విధంగా ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి. ప్రేక్షకులు మీరు రాశికి వచ్చి మీ జీవితంలో ఉండే కష్టం ఎలా బయటికి రావాలి ఫస్ట్ తెలుసుకొని తర్వాత జాతి రత్నాలకు వస్తాం. మీరు తప్పకుండా లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఒకవేళ మీకు ఎవరైనా చెప్పారు, మీకు వాళ్ళపైన నమ్మకం ఉంది, ఎవరు సిద్ధాంతం చెప్పారు, కొంతమంది ఉంటారు కదా ఫ్యామిలీ సిద్ధాంతం చెప్పేశారు, వాళ్ళు చెప్పారు. రత్నాల విషయంలో కావాలంటే ఒక సెకండ్ ఒపీనియన్ కానీ రత్నాల కోసం కానీ మా రాశి ఎగ్జామ్స్కి రావచ్చు. వీ హ్యావ్ ట్రైన్ టీమ్ అండి. 15-20 years నుంచి ఉన్నారు కదా మా దగ్గర ఉండే టీమ్ ఎగ్జిక్యూటివ్స్. వాళ్ళు ఫుల్ సపోర్టివ్గా ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయడము, ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి అంతా అర్థమయ్యేలాగా చెప్పడము, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకొని ఆ విధంగా ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి తప్పకుండా మా రాశి ఎగ్జామ్స్ ప్రతి బ్రాంచెస్లో, బెంగళూరులో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, విశాఖపట్నము, విజయవాడ, ముంబై, ఢిల్లీ, కాశ్మీరు, దుబాయ్లో కావచ్చు, రాసల్ ఖైమాలో కావచ్చు, సింగపూర్లో కావచ్చు, UK, ఎక్కడ మీరు ఎక్కడున్నారు అక్కడ రత్నాల గురించి ఎలాంటి సలహాలు కావాలన్నా, రత్నాలు కావాలంటే విత్ రెప్యూటెడ్ ల్యాబ్, స్పెషల్గా IGI సర్టిఫికేషన్ కావాలంటే మా రాశిలో ప్రతి ఒక్క రత్నాల్లో వీ హ్యావ్ ఇన్ స్టాక్. నో వెయిటింగ్ ఫర్దర్. మీరు రాండి, మళ్ళీ ఆర్డర్ ఇస్తాము, తెప్పిస్తామని కాదు. ఇమ్మీడియట్గా మీకు ఎలాంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. వేరే కాల్ తీసుకుంటే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, మీరు ఇంత ప్యూరిటీగా ఇంత నాలెడ్జ్మెంట్ ఇచ్చి స్టోన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంత మంచి రెస్పాన్స్ ఉంది సార్ మీకు. అందుకనే కదా 5 lakh హ్యాపీ క్లయింట్స్ రాశికి. ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో 5 స్టార్ కదా డాక్టర్ MM రజా గారికి, రాశి ఎగ్జామ్స్ కి ప్రౌడ్ గా చెప్పుకుంటాను. థ్యాంక్ యూ చెప్తాను. ఓకే సార్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం. తప్పకుండా. సతీష్ గారు వరంగల్ నుంచి. హలో అండి. హలో అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అలాగే టైం, ప్లేస్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 15/7/1982. ప్లేస్ అండి? ప్లేస్ 82 సార్. ఉదయం 6:30కి జన్మం. 6:30కి ఉదయం. ప్లేస్ చెప్పండి. ప్లేస్ పరకాల అండి. పరకాల, వరంగల్ అంటే అన్నంకొండ. 6:30 మార్నింగ్. ఎస్ సార్. ఎక్కడ పుట్టారైనా? పరకాల, వరంగల్. సతీష్ గారు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు మీరు? 15 జూలై 1982 కదా సార్? 15/7/1982. లైన్లో నుండి మీరు ఒక నిమిషము. పుట్టిన నక్షత్రం వచ్చేసి మీది జాతకం బట్టి అశ్విని కదా? అవునండి. మేష రాశిలో జన్మించారు. అవునవును. లగ్నం వచ్చేసి కర్కాటక లగ్నం. లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు.
10th హౌస్లో చంద్రుడు. అదేవిధంగా దశమాధిపతి వచ్చేసి 3rd హౌస్లో అలాంగ్ విత్ శాటర్న్. ఇది వరకు జీవితంలో స్టెబిలిటీ లేదు. వింటున్నారా సతీష్ గారు? వింటున్నా సార్. ఇది వరకు జీవితంలో స్టెబిలిటీ లేదు. చెప్పింది కరెక్టా కాదు చెప్పండి ఓపెన్ గా. కరెక్టే సార్. ఎందుకు ఏమైనా తెలుసుకున్నారా మీరు? అదే దానికోసం మేము మామూలుగా అంటే మనకి ఈ మధ్యలో ఆల్రెడీ మీరు 45కి వచ్చేసారు. అవును. యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. బాధ్యత వచ్చేసింది. కానీ ఒకసారి తెలుసుకోవాలి మా జీవితంలో ఎందుకు విఫలము, నేను ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఎందుకు ముందుకు రాలేకపోతున్నాను, ఎందుకు ఎదగలేకపోతున్నాను. దశమాధిపతి మీ జాతకంలో అలాంగ్ విత్ శాటర్న్. చేసే ప్రొఫెషన్లో గ్రోత్ లేదు. ఏది పని చేసినా ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతే చాలా కష్టాల్లో మీరు ఇరుక్కున్నారు. దివ్యాధిపతి రవి స్థితి బాగలేదు. దివ్యాది అంటే 2nd హౌస్, అంటే హౌస్ ఆఫ్ అర్నింగ్ అంటారు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇచ్చే గ్రహం కూడా రవి గ్రహం వీక్ ఉన్నాడు. రవి అనేసరికి దానికి ఏమంటారు? ఆత్మకారక, ఆరోగ్యకారక, తేజకారక. మంచి మీకు పేరు రావాలి, మంచి మీకు బలం రావాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు ధైర్యంగా ఉండాలి, కాన్ఫిడెన్స్గా ఉండాలి, మీరు లైఫ్లో ముందుకు రావాలంటే రవి బలం పొందాల్సిందే. నెంబర్ 2 వచ్చేసి సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీరు చేసే వ్యాపారంలో అభివృద్ధి ఇచ్చేవాడు రవి గ్రహం అవుతారు. కానీ రవి వీక్ అవడం వల్ల లైఫ్లో ముందుకు రాలేకపోతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి భాగ్యాధిపతి. భాగ్యాధిపతి అనేసి 9th హౌస్ బిలాంగ్స్ టు ద కింగ్ మేకర్ అంటారు. మీ జీవితంలో ఒక సక్సెస్ పొందాలి, హ్యాపీగా ఉండాలి, ముందుకు రావాలంటే భాగ్యాధిపతి స్ట్రాంగ్ ఉండాలి. భాగ్యాధిపతి అనేసరికి గురు గ్రహం మీకు. గురు అనేసరికి దానికి ఏమంటారు? ధనుకారక, అభివృద్ధికారక, జ్ఞానకారక, సంతానకారక, సంతోషకారక. దట్ మీన్స్ ప్రాస్పెరిటీ, పాజిటివిటీ, హ్యాపీనెస్, ఫైనాన్షియలీ గ్రోత్, డెవలప్మెంట్, ఫ్యామిలీలో హ్యాపీనెస్, పిల్లలు బాగుండేదానికి. ఈ గురువు కావడం వల్ల అప్పులు పాలైపోతున్నారు. ఆర్థిక పరంగా సమస్య, డెవలప్ అవ్వలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు, అభివృద్ధి ఆగింది, డెవలప్మెంట్ ఆగింది, జ్ఞానం ఆగింది, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, సమస్య, టెన్షన్స్. రవి కావడం ఆరోగ్యపరంగా చూసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, నడం పెయిన్, కాల్ పెయిన్, ఇన్ని రకాల కష్టాలు మీరు చూస్తున్నారు. ఏది చూసుకుంటే 45, 46 వచ్చేసారు. కానీ ఇక్కడ లైఫ్ మారాలి, ముందుకు రావాలంటే మీరు చేసే మన తెలుగులో ఒకటి కనక పుష్యరాగం, ఎల్లో సఫైర్, మినిమం 3 క్యారెట్ అండి. పాయింట్ టు బి నోటెడ్. అది కూడా శ్రీలంక చేసుకోండి, చాలా బాగుంటుంది. శ్రీలంకన్ సఫర్ ఇస్ ద అన్ట్రీటెడ్. ఎలాంటి కెమికల్ మిశ్రిత కాకుండా ఒక క్లీన్ ఉండేది. ఒక వచ్చేసి ఎల్లో సఫర్ 3 క్యారెట్. దాంతోపాటు బర్మా కెంపు అంటారు. కెంపులో కూడా చాలా రకాలు ఉంటాయి. ఇవాళ రోజుల్లో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతో మంది వచ్చేసారు రంగురాళ్ళు అమ్ముతున్నారు. రంగురాళ్ళు అనేసరికి అది వచ్చేసి ఒక డూప్లికేట్స్, అంటే కలర్డ్ స్టోన్స్ కానీ, హీటెడ్ కానీ, ట్రీటెడ్ కానీ, గ్లాస్ ఫిల్డ్ కానీ ఇలాంటివి పెట్టుకుంటే రిజల్ట్ రాదు. జాతి రత్నం ఉండి అది కూడా అన్ట్రీటెడ్. అంటే ఎలాంటి దాంట్లో మిశ్రిత కాకుండా, ఎలాంటి కెమికల్ మిశ్రిత కాకుండా, ఎలాంటి ప్రాసెస్ కాకుండా ఉంటాయి కదా. సో అలాంటి రత్నం ఒక బర్మా కెంపు 3 క్యారెట్, ఈ 2 కలిపి పెట్టుకుంటే తమ లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. వినండి, నేను కాల్ చేశారు కదా, మా రాశిలో వస్తే ఇదే బెనిఫిట్. మేము అడగం ఎందుకు వచ్చారని చెప్పి ఫస్ట్ మేము చూస్తాము మీ గ్రహాలు ఏం చెప్తున్నాయి. ఈ దేవుడు ఇచ్చిన మంచి వరం రూపమై ఈ విద్య ఉంది కదా, ప్రేక్షకులు ఈ విద్య ఉంది కదా, దేవుడు ఇచ్చిన మంచి వరం రూపం మా కోసము. ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడమే విద్య. అంటే పిల్లల గురించి తల్లిదండ్రులు చెప్పలేరు. నీ స్కిల్స్ ఏంటి, నీ టాలెంట్ ఏంటి, నువ్వేం చేయగలుగుతావు, నువ్వు ఎలా ఉంటావు, వాట్ ఇస్ యువర్ పర్సనాలిటీ, వాట్ ఇస్ యువర్ థాట్స్, ఎలా ముందుకు వస్తావు, హౌస్ ఆఫ్ అర్నింగ్ ఎలా ఉంటుంది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముంటుంది, ముందుకు ఎలా రాగలుగుతావు, నీ కెరీర్ ఏముంటుంది, వ్యాపారం చేయగలుగుతారా, లేదా జాబ్ చేస్తావా, జాబ్లో అంటే గవర్నమెంట్ జాబా, ప్రైవేట్ జాబా, ఇండియాలోనా, బయటికి వెళ్తావా, ఎన్నో రకాల ప్రశ్నలు. వ్యాపారాలు అనేసరికి ఏ వ్యాపారము, ఇన్ని రకాల వ్యాపారాలు నీకే సూట్ అవుతుంది, నువ్వేం చేసుకుంటే బాగుపడతావు. ఫస్ట్ తెలుసుకున్న తర్వాత రత్నాల ద్వారా ఒకవేళ గ్రహాలు వీకులు అనుకోండి, ఆ బలం పెంచుకుంటే తప్పకుండా లైఫ్ హ్యాపీగా ముందుకు వస్తారు. ఓకే సార్, మరో కాల్ ఉన్నారు తప్పకుండా. హైదరాబాద్ నుంచి భరత్ గారు. హలో అండి. హలో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, అలాగే ప్లేస్ చెప్పండి. 1991 May 17 మేడం. ఓకే అండి, టైం అండి? టైం 1:20 PM మేడం. 1:20 PM. ప్లేస్ చెప్పండి. హైదరాబాద్ మేడం. హైదరాబాద్. ఓకే అండి. హలో భారత్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారమ్మా? బాగున్నారా మీరు? బాగున్నాం సార్. సార్ పుట్టినరోజు గురువారం తెలుసా మీకు? తెలుసు సార్. ఆరుద్ర నక్షత్రం
మిథున రాశి జన్మించారు మీరు. ఆ, కుంభ లగ్నం, పంచమాధిపతి బుధుడు వీకున్నాడు. ఇందాక చెప్పాను, విన్నారా మీరు? బుధానికి బుద్ధి కారక, గ్రాస్పింగ్ పవర్, మా కమ్యూనికేషన్, మా టాలెంట్, మా స్కిల్స్, మా కన్వర్జేషన్, మైండ్ లో క్లారిటీ, ఇది వీక్ ఉంటే ఇప్పుడు మీరు మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. అంటే కొంచెం ఫియర్ అంటారు, భయం అంటే మెంటల్ టెన్షన్ ఎక్కువ ఉంటాయి, కన్ఫ్యూజన్స్, ఏం చేస్తే బాగుంటాను, ఎలా ముందు వస్తాను అర్థం అవ్వట్లేదు, చాలా డిస్టర్బ్ ఉన్నారు మీరు. మెంటల్ స్ట్రెస్, ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్, ఒంటరిగా ఫీల్ అవ్వడం, భయం, ఆందోళన, బాధ, ఓవర్ థింకింగ్, హెయిర్ ఫాలింగ్, ఎక్కువ టెన్షన్స్ ఉంటాయి. ఎందుకు? బుధుడు వీక్ ఉన్నాడు కాబట్టి. దాంతో పాటు లగ్నాధిపతి శని వీక్ ఉన్నాడు. శనికి ఏమంటారు? శని అనేసరికి కర్మకారక. కర్మకారక అంటే మీరు చేసే వర్క్ ముందుకు రాలేకపోతున్నారు, ఎదగలేకపోతున్నారు. మీ దాంట్లో ఎన్నో రకాల ప్రయత్నాలు ఉన్నాయి కానీ ముందుకు రాలేకపోతున్నారు. ఎక్కువ టెన్షన్, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు శని గ్రహానికి బలం పెంచుకోవాలి, బుధ గ్రహానికి బలం పెంచుకోవాలి. కానీ జాతకం చూసుకుంటే 2017 నుండి, అంటే ఫ్రమ్ లాస్ట్ 9 years నుంచి కంటిన్యూస్ గా విఫలం మీరు చూస్తున్నారు. ఎక్కువ ఫెయిల్యూర్ మీ జీవితంలో వెనక పడ్డాయి. ఏది చేస్తున్నా కలిసి రావటం లేదు. కానీ జాతకంలో నీచ భంగ రాజయోగము, కర్కటక రాశిలు చూసుకుంటే మార్స్ తో పాటు జూపిటర్, అంటే అలాంగ్ విత్ ద గురు అండ్ మంగళ్, దానికి గురు మంగళ యోగము అంటారు, నీచ భంగ రాజయోగం అంటారు. ఒక మంచి లైఫ్, మీతో పాటు ఒక 100 మందికి మీరు ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక కంపెనీకి CEO అవ్వాలి, ఇలాంటి జాతకులు యోగం ఉంది. కానీ యాక్టివేట్ లేదు. ఆ యాక్టివేట్ కోసం బలం పెంచాలి. ఆ బలాన్ని కోసం వచ్చేసి బుధ గ్రహానికి మీ బుద్ధి సరిగా పనిచేయడం, మీ వృత్తి కోసం, మీ వాణి కోసం బాగా పనిచేస్తుంది. దాంతోపాటు మీ వర్క్లో ప్రోగ్రెస్ కోసం, డెవలప్మెంట్ కోసం వచ్చేసి ఈ శని గ్రహానికి అంటే ఒక ఎమరాల్డ్ గరుడ పచ్చ, ఒక 3 క్యారెట్, దాంతోపాటు మయూరి నీలం 3 క్యారెట్, ఈ రెండతో కలిపి పెడితే లైఫ్ హ్యాపీ ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఎస్, ఓకే రజా గారు, మీ గురించి ఆల్రెడీ ప్రేక్షకులు అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ అందరు మిమ్మల్ని ఫాలో అవుతుంటారు. బట్ ఇప్పుడు కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీ బ్రాంచెస్ కోసం, మీ విజిట్స్ కోసం కొంచెం చెప్పండి సార్. ఇప్పుడు నేను అట్ ప్రెసిడెంట్ హైదరాబాద్ బ్రాంచ్ లో ఉన్నాను. టిల్ 21st May వరకు హైదరాబాద్ బ్రాంచ్ లో ఉంటాను. 22nd, 23rd, 24th మా దుబాయ్ బ్రాంచ్ లో ఉంటాను. అగైన్ 25th, 26th, 27th, 28th, 29th సింగపూర్ లో ఉంటాను. అగైన్ మళ్ళీ దుబాయ్కి వస్తాను. దుబాయ్లో 3 days, మళ్ళీ 6th and 7th రాసల్ ఖైమాలో ఉంటాను. అంటే నాది వివరాలు బ్రాంచెస్ వేరే ఉన్నాయి కాబట్టి నా అఫీషియల్ పేజ్లో వెళ్తే కూడా మీకు తెలిసిపోతుంది నా వివరాలు, నేను ఎక్కడ ఉంటానని చెప్పి. మా బ్రదర్ ఉన్నారు డాక్టర్ రోషన్ గారు, ఆయన వచ్చే బుధవారము విశాఖపట్నం బ్రాంచ్లో ఉంటారు. అదేవిధంగా వచ్చే గురువారం విజయవాడ బ్రాంచ్లో ఉంటారు. మిగతా రోజుల్లో బెంగళూరులో ఉంటారు ఆయన. సో బెంగళూరులో ఉండే వాళ్ళకి, విశాఖపట్నం, విజయవాడలో ఉండే వాళ్ళకి మా బ్రదర్ రోషన్ గారు చూసుకుంటారు. నేను హైదరాబాద్ బ్రాంచ్ మిగతా అన్ని చూసుకొని, ఇప్పుడు నా డేట్స్ వచ్చేసి దుబాయ్కి డేట్ చెప్పి ఆ డేట్లో ఉంటాను, మళ్ళీ సింగపూర్, మళ్ళీ అగైన్ దుబాయ్, మళ్ళీ రాసల్ ఖైమా, ఇలాంటి నా టూర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హైదరాబాద్ బ్రాంచ్ 11th June. ఎందుకంటే నాకు హైదరాబాద్లో ఎక్కువ క్లయింట్స్, నేను ఎక్కువ టైం ఇక్కడ ఇచ్చాను. నేను దాదాపు ఒక 20 సంవత్సరాలు నేను హైదరాబాద్ బ్రాంచ్లో ఇచ్చాను కాబట్టి వేలాల మంది ఒక రెఫరెన్సెస్ కానీ, వాళ్ళ ప్రేమ, వాళ్ళు నేను చెప్పలేను, ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్ టు డిస్క్రైబ్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద క్లయింట్స్, ఆల్ ద కస్టమర్, దోస్ ఆర్ బిలీవింగ్ ఆన్ మీ, దోస్ ఆర్ ట్రస్ట్ అని బోల్తే నా పైన ట్రస్ట్ పెట్టారు కదా, వాళ్ళకి నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇవాళ డాక్టర్ ఎంఎం రజా ఎంత వరల్డ్ ఫేమస్గా నేను ఎదిగానంటే బికాజ్ ఆఫ్ ద నా క్లయింట్స్, నా కస్టమర్లు చాలా నమ్మారు మా పట్టి. వాళ్ళు మా విద్యకు వాళ్ళు తీసుకున్నారు, మా విద్య తీసుకున్నారు, మా నాలెడ్జ్ తీసుకున్నారు కాబట్టి చాలా సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. ఏ విధంగా మేము గతంలో మీకు సేవలు ఇచ్చాము కదా, అదే విధంగా ఇంకా ముందు కూడా ఇస్తాను, ఆ విధంగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ రజా గారు. ప్రజలకి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ గురించి, అలాగే స్టోన్స్ ఏ విధంగా తీసుకోవాలనే దాని గురించి మంచి అవగాహన ఇచ్చారు, మంచి నాలెడ్జ్ ఇచ్చారు. అలాగే ప్యూరిటీ కలిగిన స్టాండర్డ్ స్టోన్స్ మీరు ఇస్తున్నారు కాబట్టి ఇంత మంచి రెస్పాన్స్ మీకుంది. అలాగే ఈ షో ద్వారా కూడా మంచి విషయాలు మీరు తెలియజేస్తున్నారు ప్రజలకి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేక్షకులు, ధన్యవాదాలు. ఓకే అండి, చూశారు కదా, ఇది వాటి రాసిక్ జెమ్స్ అండ్ స్టోన్స్ ప్రోగ్రామ్. అలాగే ఎంఎం రజా గారు ఈ 21st వరకు కూడా హైదరాబాద్ బ్రాంచ్ లో అందుబాటులో ఉంటారు. 22 to 24 వరకు దుబాయ్ లో అందుబాటులో ఉంటారు, దుబాయ్ బ్రాంచ్ లో. అలాగే 25 to 29 వరకు సింగపూర్ బ్రాంచ్ లో అందుబాటులో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ దుబాయ్ లో 1st June నుంచి 10th June వరకు అందుబాటులో ఉంటారు. ఆ తర్వాత 11th June మళ్ళీ హైదరాబాద్ బ్రాంచ్ లో అందుబాటులో ఉంటారు. కాబట్టి ఎవరైతే సమస్యలు ఉన్నవారు ఎంఎం రజా గారిని కలవాలనుకుంటున్నారో వారు నేరుగా బ్రాంచ్ కి వెళ్లి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవచ్చండి. సో ఇది వాటి పవర్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ప్రోగ్రామ్. స్టే ట్యూన్ టు V6 News.